చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా. మీ అందం చీరలోనూ, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. సామాన్లు అనే పదం గురించి శివాజీ చేసిన కామెంట్స్ని మీరు అపోజ్ చేస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా? నేను అపోజ్ చేస్తాను. ఏం వేసుకోవాలో, ఎలా నడుచుకోవాలో నిర్ణయాధికారం మాకు ఉంది, ఇదే ఫెమినిజం అని చెప్పి కొంతమంది మహిళలు మాట్లాడుతున్నారు. వాటిని జనాలందరూ చూసి లైకులు కొట్టి దాని నుంచి డబ్బులు సంపాదించుకోవడం అనేది అదే జబర్దస్త్ షోలు ఎన్ని బూతులు ఇవన్నీ. రాశిగారి ఫలాలంటే ముదురు ముంజ. మంచు లక్ష్మి గారు కూడా కంప్లైంట్ చేశారు, ఈవిడ తిరగండి 4 బిర్యానీలు తింటే మీకు తెలుస్తుంది ఏ బిర్యానీ బాగుంటుంది. సోకు పళ్ళు అనేది ఏ రకంగా మీకు మెటఫర్ అయింది. అత్యాచారాలకు, హత్యాచారాలకు వస్త్రధారణ ముడిపెడుతూ నటుడు శివాజీ చేసినటువంటి కామెంట్స్ ఇప్పటికీ కార్చిచ్చులా రగులుతూనే ఉన్నాయి. చివరికి ఆయన క్షమాపణ చెప్పినా సరే సద్దుమణగకపోగా ఇంకా నువ్వెంత అంటే నేనెంత, నువ్వేంటి అంటే నేనేంటి అనే రీతిలో రగులుకుంటూనే ఉన్నాయి. శివాజీ చేసిన కామెంట్స్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఓ వర్గం అయితే, శివాజీ కామెంట్స్పై అగ్గి మీద గుగ్గిలమైపోయేటువంటి వాళ్ళు మరొక వర్గం. ఈ 2 వర్గాల మధ్యలో నిజం నలిగిపోతుందా? నిజమే అయితే ఆ నిజం ఏంటి అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫేమస్ రేడియో జాకీ శేఖర్ భాష గారు అంటూ ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. శేఖర్ భాష గారు నమస్తే. హాయ్ సాధు. హాయ్, బాగున్నారు సార్? సార్, స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఇప్పటికే చెప్పున్నారు, అయినా సరే మహిళల వస్త్రధారణకు సంబంధించి సామాన్లు అనే పదం గురించి శివాజీ చేసిన కామెంట్స్ని మీరు అపోజ్ చేస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా? నేను అపోజ్ చేస్తున్నాను. అది ఒక సభా సంస్కారాన్ని ఆయన పాటించలేదు, అది ఖచ్చితంగా ప్రాబ్లం. నేను శివాజీ సపోర్టర్ ఏం కాదు. సమాజంలో ఎవరు ఇలాంటి ఇది చేసినా మనం తప్పు పట్టాల్సిందే. కానీ వాట్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ దట్? ఇప్పుడు ఆయన అన్న ఆ సామాను అనే పదం మేబీ ఆ డయాస్లో అన్నదానికి సరే ఎవరో వెకిలిగా కొంతమంది నవ్వు ఉండొచ్చు, కానీ తప్పని చెప్పిన వాళ్ళు నేను అప్రిషియేట్ చేస్తాను. ఫైన్, ఆయన కూడా క్షమాపణ చెప్పారు, దాన్ని కూడా నేను స్వాగతిస్తాను. కానీ ఇది ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో మర్చిపోతారు, ఇదే పట్టుకుని ఎవరు ఉంటారు. కానీ ఎవరైతే ఈయన్ని తప్పు పడుతూ ట్వీట్లు చేస్తున్నారో వాళ్ళు సరే ఆయన దాన్ని తప్పు పట్టకపోగా ఆడదాని వస్త్రధారణ ఎలా ఉండాలో చెప్పడానికి నువ్వెవడరా, మా బాడీ మా ఇష్టం, మేము ఏమైనా వేసుకుంటాం అనే రకమైన టోన్ మాట్లాడుతున్నారు. ఆడ మగ అని తేడా లేదండి. ఎవడైనా సరే డ్రెస్ రెస్పాన్సిబుల్. వెరెవర్ యు, మీరైనా, నేనైనా, ఆడైనా, మగైనా, ఎవరైనా, పిల్లలైనా డ్రెస్ డీసెంట్లీ రెస్పాన్సిబుల్. సో ఎందుకు నేనేదో ఇప్పుకొని ఇక్కడ దాకా ఒక చెడ్డీ వేసుకొని రోడ్లో తిరుగుతూ ఇది నా స్వాతంత్రం అంటే రేపు పిచ్చోడా అంటారు ఎవరన్నా. అలాంటి బట్టలు వేసుకుని సో మేబీ దానికి సంబంధించిన ఫామ్స్ ఏమో ఉంటాయి. మేబీ మీరు ఏదైనా రెజ్లింగ్ చేస్తున్నారు, లేకపోతే స్విమ్మింగ్ చేస్తున్నారు, ఓకే ఫైన్, దానికి తగ్గట్టుగా ఆ బట్టలు వేసుకుంటున్నారంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. నా బట్టలు నా ఇష్టం, నేను వేసుకుంటా, నేను చెడ్డీ వేసుకుని రోడ్లో తిరుగుతా, నేను స్విమ్మింగ్ సూట్ వేసుకొని తిరుగుతా ఇవాళ అని చెప్పి నేనంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. తిక్క చాదస్తాం. ఇది ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఆడవాళ్ళ మా శరీరంపై మాకు హక్కు ఉంది, మా వస్త్రధారణపై మాకు హక్కు ఉంది, ఎలా ఉండాలో, ఏం వేసుకోవాలో, ఎలా నడుచుకోవాలో నిర్ణయాధికారం మాకు ఉంది, ఇదే ఫెమినిజం అని చెప్పి కొంతమంది మహిళలు మాట్లాడుతున్నారు. ఇది కాదా ఫెమినిజం? ఇది కాకపోతే ఇంకేంటి సార్? ఫెమినిజం అంటే ఈక్వాలిటీని ప్రీచ్ చేయడం. ఇప్పుడు సమానత్వం కోసం పోరాటము, సమానత్వాన్ని వెళ్ళవేయటం. ఎస్. సో రైట్స్ ఎక్కడొస్తాయి? రెస్పాన్సిబిలిటీ ఉండే వాళ్ళకి రైట్స్ గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. నాకు రైట్స్ మాత్రమే కావాలి, రెస్పాన్సిబిలిటీ నాకు సంబంధం లేదు. నేను ఇట్లాంటి బట్టలు వేసుకొస్తాను, అక్కడ తొక్కిసలాట్లో ఎవరు చచ్చిపోయినా నాకు సంబంధం లేదు. ఇస్ ఇస్ రైట్? అల్లు అర్జున్ గారు వెళ్ళారు, దానివల్ల ఆ ర్యాలీ వల్ల ఒక ఆవిడ చనిపోయింది. నాకేం సంబంధం, నాకు హక్కు ఉంది, నేను భారతదేశంలో ఎక్కడైనా వెళ్ళగలను, నా ఇష్టం వచ్చినట్టు పోతాను, నా ఇష్టం వచ్చిన చోటుకి ఆయన అంటే రైటా రాంగా? రాంగనే కదా ఆయన లోపల ఒక రోజైనా పెట్టారు. అవును. సో నీకు హక్కులు ఉన్నాయని మాత్రమే నువ్వు మాట్లాడుకుంటున్నారు ఇవాళ. బట్ నువ్వు చేసే పనికి రెస్పాన్సిబిలిటీ కూడా నువ్వు తీసుకోవాలి. ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ విత్ మోర్ పవర్ కమ్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయకపోతే మీరు బయటికి రాకండి. అండ్ ఇంకోటి, పోస్టులు కూడా, పోస్టుల్లో ఇప్పుడు మీరు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోండి, కానీ ఆ పోస్టులు పెట్టి
వాటిని జనాలందరూ చూసి లైకులు కొట్టి లేకపోతే వాటి మీద ఏదో అడ్డమైన జుగుప్సకరమైన కామెంట్లో ఏదో చేసి అది ఏదో రకంగా పబ్లిసిటీ చేసి దాని నుంచి డబ్బులు సంపాదించుకోవడం అనేది దీనివల్ల ఒక జనరేషన్ పాడైపోతుంది. ఇప్పుడు ఇటువంటి బట్టలు వేసుకొని ఇది నా హక్కు, చూడండి నేను చెడ్డీ వేసుకున్నా ఇవాళ, చూడండి నేను ఇది కూడా తీసేసే ఇవాళ, ఇది నా హక్కు అని చెప్పి ఎవరో ఒక ఆవిడ పోస్ట్ పెట్టింది. లక్షల లైకులు ఎదవలు ఉంటారు చాలామంది, చూసి సంగగార్చుకునే వాళ్ళు ఉంటారు, కొడతారు, లైకులు కొడతారు, ఒక కోటి వ్యూస్ వచ్చేసాయి అనుకోండి. ఈ నా పిల్లలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, చూసే వాళ్ళకి కొంతమంది వల్నరబుల్ సెక్షన్ ఉంటారు, వాళ్ళకి విచక్షణ తెలియదు. ఇంకా వాళ్ళు వీళ్ళని చూసి ఓహో ఇలా ఉంటే ఇంత ఫ్యాన్స్ ఉంటారా, ఇలా ఉంటే మనకి ఇంత ఫాలోయింగ్ ఉంటుందా, అయితే రేపటి నుంచి నేను ఇలా ఉంటాను, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు వాళ్ళు. అందుకనే కదా ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఎందుకంటారు వాళ్ళని. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయినా, ఒక సెలబ్రిటీ అయినా, మీ మాట, మీ నడవడిక, మీ కట్టుబాటు, దీనివల్ల ఒక సమాజం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సరే మీరు ఏదో మీ ప్రైవేట్ పార్టీలో మీరు ఏదో వేసుకోండి, మీ ఇంటి చుట్టుపక్కల మీరు ఎలాగైనా నడవండి, కానీ ఇదే కరెక్టు, మీరు ఇలాగే ఉండాలి. ఒకవేళ ఎవరైనా మంచి చెప్తే నువ్వు మంచి చెప్పడానికి కూడా పనికిరావు రోయ్, ఆయన అన్నమాట తప్పే. బట్ డ్రెస్ రెస్పాన్సిబిలిటీ, చీర, ధోతి, ఇవన్నీ బీటింగ్ అరౌండ్ ద బుష్. ఓవరాల్గా క్లియర్ మెసేజ్ ఏంటంటే డీసెంట్గా, డిగ్నిఫైడ్గా, రెస్పాన్సిబుల్గా డ్రెస్ చేసుకోండి, ఆడైనా మగైనా. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. కాదు ఇక్కడ ఈ మీరు చెప్తున్న పాయింట్ వరకు కరెక్ట్. మెయింటైన్ డీసెన్సీ, డీసెంట్గా డ్రెస్ వేసుకోండి, పద్ధతిగా ఉండండి అనటంలో తప్పు లేదు. కానీ ఆ పద్ధతికి పరిమితులు పెట్టి ఇదే పద్ధతి, ఇది పద్ధతి కాదు అని చెప్పటంలోనే కొంతమంది మహిళలతో వస్తుంది చిక్కు అంటున్నారు. అది కూడా నిజమే కదా. ఇప్పుడు ఆయన చెప్పడంలో ఆయన తప్పలేదు. ఇప్పుడు సామాను అనే పదాన్ని నేను ఖండిస్తున్నాను, దానికి ఓకే ఆయన క్షమాపణ చెప్పాడు, సరే వాట్ ఎవర్. కానీ ఆయన ఎవరన్నా నెత్తిని గన్ను పెట్టి నువ్వు వేసుకోకపోతే చంపేస్తాన్నాడు? లేదు కదా. ఇలా వేసుకోండమ్మా అని రిక్వెస్టింగ్గానే మాట్లాడాడు కదా. లేదు మంగపతి వచ్చేస్తాడు నిజంగానే, ఎక్కడని చేస్తే నేను ఆ సినిమాలో బెల్ట్తో కొట్టినట్టు మిమ్మల్ని అందరినీ కొట్టేస్తాను అన్నాడా? లేదు కదా. నేను ఆయన ఏం వెనకేసుకు రావట్లే. బట్ ఆయన ఒక రిక్వెస్టింగ్ టోన్లోనే మాట్లాడాడు. ఒకవేళ ఆ సామాన్ అనే పదం తీసేసి అంగాంగ ప్రదర్శన చేయకండమ్మా, దీనివల్ల మన సంస్కృతి దెబ్బతింటుందని ఎవరు చెప్పినా కూడా, నేను చెప్పినా కూడా నో ప్రాబ్లం. సో కానీ చాలామందికి ఇది చెప్పినా కూడా సోకాల్డ్ ఫెమినిస్టులు ఎవరైతే సూడో ఫెమినిస్టులు వీళ్ళు, హై మా బాడీ గురించి మాకు హక్కు ఉంది, నువ్వు మాట్లాడే హక్కు లేదు. ఎవరు చెప్పారు నాకు హక్కు లేదని? నీ బాడీ మీద మీకు ఎంత హక్కు ఉందో నా నోరు మీద కూడా నాకు అంతే హక్కు ఉంది. నా అభిప్రాయాన్ని నిర్భయంగా, నిష్పక్షపాతంగా చెప్పచ్చు, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయక్కర్లేదు. ఓకే, నాకు ఇది నచ్చలేదు, నా పిల్లలు పాడైపోతారు, నా కల్చర్ పాడైపోతుంది. అబ్సల్యూట్లీ రైట్. యూ ఎవ్రీబడి హ్యావ్ ఎ రైట్. డీసెంట్గా కామెంట్ చేయండి, డీసెంట్గా డ్రెస్ చేసుకోండి. ఓకే. దీంట్లో అసలు అంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకున్నారు అన్నట్టుగా మీరు గమనిస్తే లేడీస్లోనే హ్యూజ్ సెక్షన్ ఆఫ్ లేడీస్, యాక్టివిస్టులు కావచ్చు, ఫెమినిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళని తప్పుపడుతున్నారు. ఒక అనసూయని కావచ్చు, లేకపోతే ఒక చిన్మయిని కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు తప్పుపడుతున్నారు? మీరు ఇటువంటివి ఎంకరేజ్ చేస్తే రేపు నా పిల్లలు కూడా ఇలాగే తయారవుతారు. ఏమని చెప్పుకోవాలి, ఎలా పెంచుకోవాలి వీళ్ళని? బూతులు మాట్లాడడం. ఇప్పుడు హిళ్ళి మంజరో బళ్ళి మంజరో పాట రెఫరెన్స్ నేను చెప్తే నా సోకు పళ్ళే తిని అనే పదాన్ని నేను దాన్ని ప్రస్తావించి, ఏమో మీకు అంత డీసెన్సీ, ఇంత ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ అనే దాని గురించి మీరు ఇంత ఇది తీసుకున్నప్పుడు, ఆ రోజు ఆ పాట పాడేటప్పుడు మీకు తెలియదా ఆబ్జెక్టిఫైయింగ్ అన్నప్పుడు, అయ్యో చూసుకోలేదండి, మేబీ ఆ ఫ్లోలో నేను పాడేస్తుంటానండి, ఐ విల్ టేక్ కేర్ నెక్స్ట్ టైం, ఉమెన్ని కించపరిచే రకంగా నేను పాడను అని ఉంటే నిజంగానే నీ మీద నాకు ఒక రెస్పెక్ట్ వచ్చిండేది, చిన్మయ్ గారి మీద. కానీ ఆవిడ ఒక ఈగోకి పోయి, లేదు నేను చేసింది రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఎవరో ఏదో చేసిన ఒక రీల్ ఒకటి పెట్టింది. దాంట్లో ఏమంటుందంటే, శివాజీ గారు ఎవరో నడుము గెలుతారు, నడుము గీలినప్పుడు ఒక సినిమాలో ఒక సీన్లో చూసారా, ఇది సినిమా కోసం చేసిన దాన్ని మీరు రియల్గా ఆపాదించుకోకండి, రైట్, నేను ఒప్పుకుంటాను, ఓకే, దాని మెటాఫరో ఏదో ఫెరో చెప్పారు, వాట్ ఎవర్. సో సినిమాలో కూడా చూపించడానికి ఒక పరిమితులు ఉన్నాయి, మాట్లాడడానికి ఒక పరిమితులు ఉన్నాయి. ఆయన నడుము గిల్లాడు తప్ప ఈవిడ చెప్పిన సోకాల్డ్ సోకుపళ్ళు వాటి జోలికి ఏం పోలేదు కదా. సో అటువంటివి కనుక ఈయన చేసుంటే అది ఖచ్చితంగా సంసార కట్టుకైనా గురవుతుంది, లేకపోతే హ్యూజ్ తిట్లైనా పడతాయి. అటువంటివి చేయడం కరెక్ట్ కాదు, సంసార పరంగా అయినా సరే, దీనికైనా సరే. సో నడుమును చూపించి అంటే సినిమాలో ఇప్పుడు మన ఇండియన్ కల్చర్లో చీర కట్టుకునేటప్పుడు నడుము కొంత ఓపెన్గానే ఉంటుంది. సో దాని గురించి ఓపెన్గానే సినిమాల్లో ఖుషి లాంటి సినిమాల్లో మాట్లాడుకుంటున్నారు. సో దీన్ని కొంతవరకు
యాక్సెప్ట్ చేసినాయి, సెన్సార్ బోర్డులు కావచ్చు. ఇక్కడ ఒక కానీ సోకుపళ్ళు అనే దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఎలా పాడతారు? బీయింగ్ ఏ మహిళ exactly. మీరు అలా పాడి స్టిల్ దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు చూసారా? lyric రాయటం అంటే మాత్రమే శివాజీ కాదు. గారు చేశారు కాబట్టి నేను చేసింది రైట్ అయిపోద్దా? ఓ పోనే అది నడుము గెల్లడం అనేది ఆయన ఒక క్యారెక్టర్లో చేశాడు. ఈవిడ కూడా ఒక క్యారెక్టర్ని అనుకొని పాడుతోంది కదా. అంటే క్యారెక్టరు ఆయన ఆ క్యారెక్టర్ దీనికి వెళ్తుందండి, చూపిస్తారా? ఆ క్యారెక్టర్ స్నానం చేస్తుందండి, చూపిస్తారా? క్యారెక్టర్ స్నానం చేస్తుంది, నిజంగా స్నానం చేసే సీన్ చాలా చూపిస్తారు. ఎక్కడ వరకు చూపిస్తారు? ఇక్కడ వరకు చూపిస్తారు కదా. సో ఒక లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. సోకుపళ్ళు అనేది ఏ రకంగా మీకు మెటఫర్ అయింది, దట్ ఈజ్ అబ్జల్యూట్లీ రాంగ్. అండ్ ఇంకొకటి చెప్తున్నా, నేను చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా 2 ఏళ్ళు మర్చిపోతారు. బట్ ఒక రోబో లాంటి సినిమాలో వచ్చిన పాట, రెహమాన్ గారి సంగీతంలో వచ్చిన పాట, ఇది వందల వేల సార్లు మోగుతూనే ఉంటుంది. మన చిన్న పిల్లలు వాళ్ళు కూడా నేర్చుకొని పాడతారు. జస్ట్ ఇమాజిన్, నేను చెప్తున్నా, మీ పిల్లలు ఎవరో వచ్చి ఈ పాట పాడితే అబ్బా భలే పాడావు అనుకుంటారా? లేదు. ఏంటి కర్మ, ఏంటి దుర్మార్గం అనుకుంటారు. దానికి ఎవరో ఒక కామెంట్లు పెడతాను, నేను అన్నీ చదువుతాను. కామెంట్లో ఏమంటారంటే, నువ్వు శంకర్నే తప్పు పడతావా, నాగార్జున గారినే అంటావా అన్నట్టుగా, ఏఆర్ రెహమాన్ గారినే అంటావా అంటే, వాళ్ళు ఎవరు విమర్శకేం అతీతులు కాదు కదా. అబ్జల్యూట్లీ అంతే కదా. అదొకటే కదా. మేబీ శంకర్ గారు తెలుసుకుంటే ఆయన ఇంత ఏదో రకంగా నాదే రైట్ అని చెప్పి పోరాడు. నాకు తెలుసో తెలియకో అలా జరిగి ఉండొచ్చండి. అండ్ నాకు తెలుగు తెలియని దాంట్లో నేను ఏదో రాయిపించి ఉన్నాను, నేను ఐ షుడ్ హ్యావ్ టేకెన్ కేర్ అని ఆయన నిజంగా ఒక పెద్ద మనసుతో చెప్తారేమో. కానీ ఇలా లేదు నేను చేసిందే రైటు, నేను పట్టిన కాళ్ళకి ముందే 3 కుందేళ్ళు, నేను చేస్తే రైటు అని చెప్పి వాదించరు. పెద్ద మనిషి తరహా నిజంగా ఒక జనరేషన్ నాశనం అయిపోతుంది అని ఆలోచించే వాళ్ళు ఎవరన్నా సరే ఊరికే అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థమైంది? నేను ఏం చేసినా నేను సపోర్ట్ చేసుకుంటా, నేను బూతులు పాడినా సపోర్ట్ చేసుకుంటా. సోకుపళ్ళు అనేది సంస్కారవంతమైనది కాదు, అది బూతే. బూతుని యాక్సెప్ట్ చేయం. ఓకే. నడుము అనేది బూతు కాదు, నడుము గిల్లడం అనేది కూడా బూతు కాదు. ఒక పోకిరి చేష్టకి బూతుకి తేడా ఉంది. ఇప్పుడు ఇది చూపించి ఇదిగో ఇటు చూడు అని ఏదో పెట్టింది పాపం ఆవిడ. ఇటు చూడు ఇది యాక్సెప్టబుల్, ఇటు చూడు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. నా వరకు నడుము గిల్లటము లేకపోతే టీజ్ చేయటము, నడుము చూపించడం నేను కూడా ఎంకరేజ్ చేయను. దట్ ఈస్ హైలీ అబ్జెక్షనబుల్. అబ్జెక్షనబుల్ ఏం లేదు, అది పోకిరి చేష్ట. వాడు పోకిరి వాడిని కొడతారో తిడతారో ఏదో చేస్తారు. కానీ ఆ పోకిరిగాడు సోకుపళ్ళని ఏదో చేశాడు అనుకోండి, అది చూపిస్తారా? ఇదే శివాజీ గారు అలాంటిది చేశారా? నేను అంటున్నా, మీరు శృతి మించి చేశారు అక్కడ. ఓకే, ఇది లిమిట్స్లో ఉంది. దీన్ని చూపించి నేను చేసింది రైట్ అని చెప్పి చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నారు చూసారా? దిస్ షోస్ యువర్ వాల్యూస్. మీ వాల్యూస్ అక్కడ దిగజారిపోయినాయని తెలుసు. చిన్మయి పాడినటువంటి ఆ సోకుపళ్ళు సాంగ్ అనేటువంటిది ముమ్మాటికి తప్పే. రాసిన లిరిసిస్ట్ది తప్పు, కరెక్ట్. ఎంకరేజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ది తప్పు, అబ్జెక్ట్ చేయకపోయినటువంటి సింగర్ది కూడా తప్పే. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, శేఖర్ భాష గారు, అవకాశం వచ్చినప్పుడల్లా సాంప్రదాయం అనే కట్టుబొట్లు, చీరల గురించి సినిమా ఇండస్ట్రీలో పెద్దలు చాలామంది మాట్లాడతారు. ఫర్ మై పర్సనల్ క్వశ్చన్, అసలు చీర గురించి సినిమా ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడటమే ఒక పెద్ద ఆక్సిమోరన్ అనుకుంటాను నేను. ఎందుకంటే చీర ఈజ్ ద బెస్ట్ హాటెస్ట్ అవుట్ఫిట్ అని తయారు చేసింది సినిమా వాళ్ళే అంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, ఖుషి మూవీలో భూమిక నడుము సీను, దాన్ని రీక్రియేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, శ్రీముఖి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్ని అంటే తప్పులు వీళ్ళు చేసుకుంటూ తప్పు గురించి మాట్లాడే నైతిక హక్కు శివాజీకి మాత్రమే కాదు, ఇంకెవరికైనా ఉంటుందా? ఎస్పెషల్లీ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సార్, వీళ్ళకి హక్కులు ఉన్నాయా లేవా, వీళ్ళ సోది వీళ్ళ పెంట నాకు అవసరం లేదు. నా కన్సర్న్ అంతా ఒక జనరేషన్ని నాశనం చేస్తున్నారు వీళ్ళు. శివాజీ గారు అన్న సామాను మాట ఎవరన్నా సరే ఇదేదో ట్రెండింగ్ అని చెప్పి 4 మాటలు మాట్లాడితే అది కూడా ఆయన పాపమే. ఓకే, నేను ఐఎమ్ నాట్ లివింగ్ హిమ్. కానీ దానికన్నా సామాను అనేది మామూలు పదమే, కానీ ఆ కంటెక్స్లో అది తప్పైంది. బట్ ఇది సోకుపళ్ళు అనేది ఏంటి? ఆవిడెవరు? ఈవిడ మన అనసూయ గారు. ఈవిడ కూడా ఇది మా బట్టలు మా ఇష్టం, ఆడవాళ్ళని ఆబ్జెక్ట్ ఫై చేయగానే మాట్లాడి అదే జబర్దస్త్ షోలు ఎన్ని బూతులు ఇవన్నీ. రాశిగారి ఫలాలంటే హే నవ్వుతారు. ఇంకోటి ఉండదులేండి. కాదు బూత్ షో ఓకే, యు నేమ్ ఇట్. ఇది 18+, ఇది బూత్ షో. చూసేవాళ్ళు చూడండి, దేర్ ఈజ్ అన్ ఆడియన్స్, గో. మీరు పబ్లిక్ ఫారంలో పెడుతున్నారా ఇది? ఈ రోబో పాట, ఎస్ ఇట్ ఈస్ అన్ అడల్ట్ కంటెంట్, దిస్ ఈజ్ అన్ అడల్ట్ సాంగ్, ఓకే అడల్ట్స్ కోసం పాడాను, డన్, లీవ్ ఇట్. కానీ దిస్ ఈస్ ఇన్ యూ సెక్షన్, యూ బై ఏ.
ఆబాల గోపాలం చూస్తున్నారు. ఓకే, సో యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. మీకు బూతులు మాట్లాడుకోవాలా, లేకపోతే దానికి సపరేట్ ఫామ్ ఉంది, అలాగే అంగంగా ప్రదర్శన చేసుకోవాలా, దానికి సపరేట్ ఫామ్ ఉంది. గివ్ ఎ సర్టిఫికేట్. ఓకే, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారండి, అది దానికోసం ఉద్దేశించబడింది. ఓకే ఫైన్, బట్ మీరు దాన్ని చిన్న పిల్లల దగ్గరికి తీసుకొచ్చారు, ఒక నెక్స్ట్ జనరేషన్ దగ్గరికి తీసుకొస్తున్నారు. దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. నాకు మీ మీద ఆర్గ్యుమెంట్ గెలవాలని లేదు, మీకు బుద్ధి రావాలని మాత్రమే నా కోరిక, అంతే. సోకుపళ్ళు అనేటువంటి పదం విషయంలో పట్టుబడుతున్నారు. అండ్ బై ఎస్ఎంఏ సామాన్లు అనేటువంటి పదం వాడటం కూడా తప్పు అని అంటున్నారు. ఐ లవ్ యువర్ హానెస్టీ. ఇక్కడ ఒక ఇన్ డీటెయిల్గా డిస్కషన్ టాపిక్ జరగాలంటే సామాన్లు అనే పదము వాడుక భాష అయినప్పటికీ కూడా ఇలాంటి ఎన్నో వాడుక భాష ఉన్న పదాలు ఇప్పుడు మాట్లాడాలంటే భయం వేస్తుంది శేఖర్ గారు. పువ్వు, ఆకు, మింగటం, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు మనం ఈ పదాలు వాడొచ్చా, వాడితే ఎలా అవుతుంది అనేటువంటి ఒక డైలమాలో, ఒక సందిగ్ధావస్థలో పెట్టేశారు కదా. ఈ పాపం ఎవరిదై ఉంటుంది? సినిమా ఇండస్ట్రీయా, సోషల్ మీడియాదా, ఇన్ఫ్లుయెన్సర్స్దా? ఇవి ఒక బూతులు అనుకుందాం. ఈ బూతులు మేబీ మీరు ఒక నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని ఏదో ఎక్కడో ఒక చోట మాట్లాడుకున్నారంటే దట్ ఈస్ ఓకే, అది మీ పర్సనల్ చాయిస్. కానీ యూ డోంట్ బ్రింగ్ దిస్ టు ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్ వేర్ మై చిల్డ్రన్, ఒక 18 years పిల్లలు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇలా తయారవద్దు వాళ్ళు. అది నా పాయింట్, అబ్సల్యూట్ పాయింట్ అది. మీరు అన్నారే ఈ మామూలు మాటలు కూడా బూతులాగా, ఇప్పుడు సామాన్ అనేది ఎలా బూతు, అలాగే సోకుపళ్ళు అనేది ఎలా బూతో, మీకు ఇంకోటి చెప్తా. ముదురు ముంజ యా అంటే అందరికీ అర్థమవుతుందా? అంటే ఇప్పుడు అర్థమవుతుంది, ఇంతకుముందు అంటే అర్థం కాదు. ఇది సోకాళ్ళు ఫెమినిస్టులకు కూడా అర్థమవుతుంది, ఆడవాళ్ళకి కూడా అర్థమవుతుంది. అవును. ఇదే శివాజీ గారి మీద కంప్లైంట్ పెట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే మాలో ఓకే, లక్ష్మీ మంచు గారు, ఝాన్సీ గారు, ఇంకెవరో ఉన్నారు. సో ఐ జస్ట్ వాంట్ వీళ్ళిద్దరి గురించి కూడా నేను చెప్తాను. రైట్, అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేయడం తప్పు, అమ్మాయిని అలా కించపరిచేట్టు మాట్లాడడం తప్పు అనుకున్నప్పుడు మీరు చేసే సినిమాల్లో ఓకే శృతి మించి, ఇప్పుడు నేను మీరు ఆ సినిమాలో నడుము గురించి మాట్లాడండి, అమ్మాయిని చక్కటి సొగసు అనండి, సౌందర్యం అనండి, నో ప్రాబ్లం. ఎన్ని పాటలు సొగసు సౌందర్యం అనేది నాట్ బూతు, సోకుపళ్ళు ఇస్ బూతు. అలాగే ముదురు ముంచా ఇస్ బూతు. ఝాన్సీ గారు, ఐ టెల్ యూ, ఝాన్సీ గారు అదొక సినిమాలో బతుకు ఎడ్ల బండి అని చెప్పి రోజా గారు చేసిన బతుకు జట్కా బండికి ప్యారడీగా చేస్తూ ఆవిడ రోజా గారి స్థానంలో కూర్చొని ప్రతి పిల్లవాడికి అర్థమైపోతుంది ఆవిడని ప్యారడీ ఈవిడ చేస్తుంది అని చెప్పి. ఓకే, అనసూయ గారు రాశి గారిని అంటే ఈవిడేమో రోజా గారిని మీద సెటైర్ వేసుకుంటూ అక్కడికి వచ్చిన ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ అంటే టక్మన్, ఆయన పేరు గుర్తురట్లేదు ఆయన, ఎరా నువ్వు అదిరా ఇదిరా అని చెప్పి ఈవిడ జడ్జి స్థానంలో అంటే నన్నే అంటావే ముదురు ముంజ అని చెప్పి ఆవిడ చెయ్యి ఇట్లా మెలిదిప్పి ఆయన అంటాడు. నేను కూడా చూసాను, చెయ్యి మెలిదిప్పడము సరే, ఆడవాళ్ళ మీద చెయ్యి చేసుకోవడం కూడా సరే, వీడు ఎదవా కాబట్టి అలాగే చేస్తాడు, సరే ఎదవా అలాగే చేశాడు, ఎదవ ఇంకా చాలా పనులు చేస్తాడు, అవన్నీ మనం చూపించాం కదా. ఎంతవరకు చూపిస్తాం? కొంతవరకు చూపిస్తాం, సంసార పరిమితుల వరకు చూపిస్తాం. మరి ముదురు ముంజ అని ఆయన అన్నప్పుడు సరే, అది నన్ను కాదు, ఆ సినిమాలో క్యారెక్టర్ని అన్నప్పుడు ఆ క్యారెక్టర్ కూడా ఒక మహిళదే కదా, ఆ క్యారెక్టర్ ఏమి విలన్ కాదు కదా, అది రోజా గారిని ఇమిటేట్ చేస్తూ మీరు పెట్టిన ఇది కదా. సో మీరు సంతోషపడ్డారా? అలా ఎలా యాక్సెప్ట్ చేస్తారు? సార్ దిస్ ఈజ్ అబ్జెక్షనబుల్. ఎంతైనా తిట్టండి, ముసల్దానా అని తిట్టండి, ఓకే. ముదురు మొఖందానా అని తిట్టండి, అది కూడా ఓకే. ముదురు ముంజ అని మీరు తిట్టేసి అది మీరు పడి అంటే మీకు రోల్కి డబ్బులు ఇస్తున్నారు, చేయండి. పరిమితులు దాటుతున్నారు, మీకు సాంగ్కి డబ్బులు ఇస్తున్నారు, చేయండి. సోకుపళ్ళు ఈజ్ అవుట్ ఆఫ్ లిమిట్. మేబీ ఏ సర్టిఫికేట్ అని పెట్టుకొని చేసుకోండి, ఇది కూడా ఏ సర్టిఫికేట్ అని పెట్టుకొని చేసుకోండి. బట్ స్టిల్ ఇంటెన్షన్ ఎంత బ్యాడ్ మీరు చెప్పండి. అంటే డబ్బులు ఇచ్చినప్పుడు మేము దేనికైనా సిద్ధం, ఎంత వాల్యూస్ దిగజార్చడానికైనా ఓకే. బయటకు వచ్చి మేము కబుర్లు చెప్తాం. ఇదేంటంటే మీరు బయట చెప్పే కబుర్లు కొంతవరకే, సినిమాలో చేసేవి చాలా వరకు వెళ్తాయి, కోట్ల మంది చూస్తారు. ఈ మీటింగులు, ఈ చిల్లర మీటింగులు మహా అయితే 1000 మందో 1,00,000 మందో చూస్తారేమో. దిస్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ జనరేషన్. ఇవాళ అత్యాచారాల గురించి మాట్లాడుతున్నాం మీ స్టార్టింగ్లో. ఈ అత్యాచారాల్లో అతిపెద్ద అత్యాచారం ఏంటి తెలుసా? మన కల్చర్ మీద జరుగుతున్న అత్యాచారం. ఏంటి కల్చర్ అంటే? మన భారతదేశ కల్చర్ మీద జరుగుతున్న అత్యాచారం. ఇది
సినిమా పేరుతో, సినిమాటిక్ లిబర్టీ పేరుతో, నా హక్కులు నా బాడీ అనే పేరుతో రకరకాలుగా అంగాంగ ప్రదర్శనలు, బూతులు ఇవన్నీ మాట్లాడుతూ ఇది మన జనరేషన్లకి ఇన్స్టాగ్రామ్లు లేకపోతే వాటి పేరు మీద తీసుకొచ్చి రుద్దుతూ ఇది రైట్, దీన్ని క్వశ్చన్ చేసే రైట్ మీకు లేదు, మంచి చెప్తే వాడిని తగులుకుంటున్నారు తప్ప అది తప్పు అని చెప్తే, ఇవాళ నేను తప్పు అని చెప్తే సోకుపళ్ళు అని మీరు మాట్లాడే అబ్జల్యూట్లీ రాంగ్ అని చెప్తే దాన్ని సమర్థించుకోవడానికి వీడు చేస్తున్న ప్రయత్నం చూసారా? క్షమాపణ చెప్పకపోగా పొరపాటు నుండి అని ఉంటే ఎంత అద్భుతంగా ఎంత డిగ్నిఫైడ్గా ఉండేది ఆవిడకి. బట్ స్టిల్ ఇట్ షోస్ అంటే నేను ఏదో రకంగా గెలవడం నాకు ఇంపార్టెంట్, వాల్యూస్ నాకు ఇంపార్టెంట్ కాదు, ఈగో ఇంపార్టెంట్, నాకు ఫైట్ ఇంపార్టెంట్. జనరేషన్ నాశనం అయిపోయినా నీ పిల్లలు ఇలాంటివి పాడుకున్నా పర్లేదు. చాలామంది అది పోస్ట్ చేస్తున్నారు. ఆయన గర్ల్ ఫ్రెండ్ ఏదో సినిమా తీశారు వాళ్ళ హస్బెండ్ రాహుల్ రవీంద్రన్ గారు. ఓకే, మంచి వాల్యూస్ ఏవో చెప్పారు దాంట్లో. దానికి ఒక ఫంక్షన్ చేస్తే దాంట్లో ఒక అమ్మాయి పైకి వచ్చి ఇది చూసిన తర్వాత సార్ నాకు చున్నీ తీసేయాలనిపిస్తుంది సార్ అంటే రైట్ ఐ లైక్ ఇట్. ఏంటది? ఒక థియేటర్లో. అండ్ ఈవిడ చేసిన ఒక ఇంటర్వ్యూ, సోకాల్ జబర్దస్త్ ఆర్టిస్ట్ ఆవిడ చేసిన ఇంటర్వ్యూలో ఒక ఆవిడని ఎవరినో ఇంటర్వ్యూ చేస్తుంది. నువ్వు ఎందుకు అలా ఫుల్గా వేసుకుంటావు అంటే మా వాడికి ఇష్టం కాబట్టి నేను ఇలా వేసుకుంటాను. అలా కాదు, సిటీలో ఇలా వేసుకుంటే బాగుంటుంది, ఇలాగే ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నావు, కన్విన్స్ చేయడానికి మొత్తం ప్రయత్నం అనమాట. ఈవిడ మంచు లక్ష్మి గారు కూడా కంప్లైంట్ చేశారు. ఈవిడ 2 విషయాలు. ఒక రీసెంట్గా ఒక వీడియో అవుతుంది, మీరు చాలామంది చూసే ఉంటారు. దాంట్లో ఏంటంటే ఎక్కడో ఒక చోట కూర్చొని డేట్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్, ఓకే దాన్ని కూడా నేను ఒప్పుకుంటాను, దాన్ని కూడా ఓకే అందాం. ఒక్కళ్ళతో వీడే నా జీవితం ఇట్టండి అనుకోకండి, వీడే నా జీవితం పిచ్చి ఇవన్నీ కూడాను. తిరగండి, 4 బిర్యానీలు తింటే మీకు తెలుస్తుంది ఏ బిర్యానీ బాగుంటుంది. ఏంటి సార్ ఇది? ఓకే, మళ్ళీ అక్కడ కూడా 100 మంది 200 మంది అని కాదు, ఒక 4 బిర్యానీలు తినండి, అందులో మీకు ఒకటి తెలుస్తుంది మంచిదని. ఇది ఈజ్ దిస్ నాట్ స్పాయిలింగ్ మై నెక్స్ట్ జనరేషన్? ఒకటి మేబీ ఆవిడ చూసిన కల్చర్లో అది రైటో ఏమో నాకు తెలియదు, మీరు ఒప్పుకుంటారా ఇది? నేను అడుగుతున్నాను. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు మహిళా కమిషన్ దృష్టికి రారు. ఓకే ఓకే, చిన్మయ్య గారు ఎవరికి ఏదైతే ట్వీట్ చేస్తారో వాళ్ళ మీద మాత్రం మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటారు. ఇవన్నీ ఏంటి సార్? ఎవరు ప్రశ్నిస్తున్నారు వీటిని? భయం రావాలి వీళ్ళకి. ఇట్లా మన కల్చర్ని తప్పుదోవ పట్టించాలన్నా, కల్చరే కాదు, ఇది భారతదేశం కాబట్టనే కాదు, ఏ దేశంలో అయినా సరే దట్ ఈజ్ రాంగ్. ఇప్పుడు నలుగురితో తిరిగితే జబ్బులు వస్తాయి నీకు. ఆడపిల్లకి ఏ దేశంలో అయినా సరే ఒక మనసు, ఆ ప్రేమ, దాంట్లో ఉన్న ఇది ఆ గొప్పతనం ఇవంతా ట్రాష్ అండి, ఇవేం లేవండి. అంటే దట్ ఈస్ జస్ట్ ఒక బాడీగా చూడండి, ఈ బాడీ బాగుందా, ఆ బాడీ బాగుందా. అదే మగాడు ఒక మనిషి మనసు ఆడాలైనా సరే ఆ రకంగా వాళ్ళని ఉన్నత వ్యక్తిత్వం వైపు నడిపించకుండా ఒక బజారుతనం వైపు నడిపిస్తున్నారు కదా. ఏం చేస్తున్నారు ఈ మహిళా కమిషన్లు? మహిళా కమిషన్కి శివాజీ మాట్లాడిన మాట కన్నా ఇవి ఎంత డేంజరస్సో తెలీదా? ఆయన ఎవరో విజయ్ దేవరకొండ గారు వచ్చి, నేను ఆడ మగాని తేడా చూడండి, ఒక వేదిక పైన సరే సినిమా మెటాఫరు ఇవన్నీ మాట్లాడేవాళ్ళు, ఒక వేదిక పైన ఏం మాట్లాడుతున్నావురా మైదా నేను మామూలుగా చెప్తున్నా, తెలుసు వాట్ ఈస్ దట్ వర్డ్. అవును, ఈజ్ ఇస్ యాక్సెప్టబుల్? ఆయన్ని కోట్ల మంది అభిమానిస్తారు, వాళ్ళందరినీ నువ్వు తప్పుదోవ పట్టిస్తున్నట్టే కదా. రేపు వాడి ఇంటికి వెళ్ళి ఇలా మాట్లాడితేరా ఆల్ఫా మ్యాన్ అంటే ఇదే తప్పు కదా. ఎక్కడ మహిళా కమిషన్? ఎవడు వాళ్ళు వినలేదు. బాలయ్య బాబు గారు అనివ్వండి, ఎవరైనా అనివ్వండి, ఏ పొలిటీషియన్ అయినా అనివ్వండి, ఏం చేస్తున్నారు? ఒక చిన్మయ్య గారు ట్వీట్ పెడితేనే చేస్తారా? ఒక మంచు లక్ష్మి గారు ట్వీట్ పెడితేనే చేస్తారు? అంటే ఇప్పుడు మీరు గమనిస్తే చాలామంది మహిళలు వీళ్ళకి అగెనిస్ట్గా ఎందుకు మాట్లాడుతున్నారంటే వీళ్ళు చేసే పని వల్ల రేపు నా కూతురు నా కొడుకు నాశనం అయిపోతున్నారనే ఒక మంట వీళ్ళందరిలో ఉంది. వీళ్ళు సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మాకు మహా అయితే ఒక 100 మంది ఉంటారు, లేకపోతే ఒక 10% కూడా ఉండరు. వీళ్ళు వచ్చేసి శుద్ధులు చెప్పి వీళ్ళందరినీ కూడా చెడగొడితే నా జనరేషన్ నాశనం అయిపోతుందనే బాధ భయం ఉంటుంది కదా. ఆ భయంలోంచి వస్తున్న సపోర్టే శివాజీ గారికి వెళ్తుంది. ఆ వర్డ్ ఏముంది సార్, అది పక్కన పెట్టండి, ఆ వర్డ్ కాదు, ఆయన స్పార్క్ చేసిన డిబేట్, దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఖచ్చితంగా. అంటే ఆయనే అంట, ఇప్పుడు మీరు చాలా సినిమాలు చేశారు సరే, ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నారు, గుడ్, టేక్ ద ఫైట్.
ఆడవాళ్ళ అంగాంగ ప్రదర్శనలు చూపిస్తూ సొమ్ము చేసుకోవడం కూడా ఒక సొమ్మేనా సార్? మీ దగ్గర ఏం టాలెంట్ లేదా? నేను ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని అడుగుతున్నా, మీ టాలెంట్ చూపించండి. ఇంగ్లీష్లో ఇటువంటి ఐటమ్ సాంగులు ఏమి లేకుండానే అద్భుతమైన హిట్లు కొడుతున్నారు. ఏ రొమాన్స్ లేకపోతే సైఫై మూవీలు వస్తున్నాయి, అద్భుతాలు చేస్తున్నాయి. మన తెలుగు ఏ మాయాబజార్లో ఏముంది సార్? గుండమ్మ కథలో ఏమి ఐటమ్ సాంగులు ఉన్నాయి సార్? ఈ మధ్య కాలంలో కూడా కొన్ని మంచి సినిమాలు వచ్చాయి, దాంట్లో ఏమీ లేదు. అవే కావాలనుకుంటే బోల్డ్ సైట్లు ఉన్నాయి పోవడానికి. కానీ మీ మాధ్యమం కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇంకొకటి కూడా, సరే సందర్భోచితంగా ఉంటే తప్పదు అనుకుంటే ఉండండి. సినిమాల్లో అత్యాచారం సీన్లు ఉంటాయి సార్ కొన్ని. వెనకాల పాప వాడు చాలా దీనమైన మ్యూజిక్ వేసేస్తుండు, పాప అమ్మాయి మీద వీడియో అన్ని పీకేస్తుంటాడు, ఒక్కొక్కటి వలిచేస్తుంటాడు అని చెప్పి మ్యూజిక్ వేస్తుంటాడు. నిజానికి జరిగేది ఒక రాక్షసమైన ప్రక్రియ. ఇక్కడ చాలామంది ఆ సీన్ల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు గదవలు. వీళ్ళ దృష్టిలో విలన్ ఎవడు తెలుసా? కరెక్ట్గా టైంకి వచ్చేస్తాడు హీరో, వాడు విలన్, దరిద్రుడు వచ్చేసాడు అని చెప్పి. అది అంటే సినిమా మెటాఫరు, యాక్సెప్టెన్స్ వద్దు సార్. ఇప్పటికైనా సరే మనం బాగు చేసుకుందాం, ఇప్పటికైనా మేల్కొందాం. చాలా నాశనం చేశారు జనరేషన్ ఇప్పటిదాకా, చాలా అంటే చాలా నాశనం చేశారు. స్టిల్ మన అదృష్టం బాగుండి మన తెలుగు ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్ట్ చేస్తుంటారు. ఇప్పుడు పుష్ప సినిమాలో అంటావా మామ, అంటావా మామ లేకపోతే సినిమా హిట్ అవ్వదా? నేను అడుగుతున్నా. ఏం సుకుమార్ గారు, మీ కంటెంట్లో అంత దమ్ముందే, ఎందుకు సార్ ఈ ఐటమ్ సాంగులు? ఎగ్జాక్ట్లీ. ఎవరో ఒక మాస్, నేను చూడను, నా పిల్లల్ని చూడను, ఉన్నా కూడా ఇది ఫార్వర్డ్ చేసేస్తాను. మన కర్మగాలి సినిమాకి వెళ్తే ఏ పాప్కార్న్ కొంటాం, లేకపోతే ఎప్పుడు అవుతుందిరా ఇది అర్థం అని చెప్పి కూర్చుంటాం. కానీ దాన్ని చూసి ఎంజాయ్ చేసి ఒక సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు నేర్పిస్తున్నారు. ఇది ఒక కల్చర్గా ముందుకు తీసుకెళ్తున్నారు ఐటమ్ సాంగ్ అనేది. రైట్ శేఖర్, లెట్స్ కంక్లూడ్. శివాజీ వైపు ఉండాలా, లేకపోతే శివాజీని వ్యతిరేకిస్తున్న వాళ్ళ వైపు ఉండాలా, మధ్యలో ఎలా ఉండాలి, ఎవరి వైపు ఉండాలనేటువంటి సందిగ్ధావస్థ ఇప్పుడు ఉంది. కంక్లూడ్ చేస్తూ వాట్ యూ సే ఫైనల్లీ? సార్, శివాజీ రైటా తప్ప లేకపోతే ఇంకొకళ్ళు రైటా తప్ప అనేది అసలు ఇప్పుడు పాయింట్ ఆఫ్ డిస్కషన్ కాదు. ఇది ఒక డిబేట్ని స్పార్క్ చేసింది. దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద వర్. మన ఫ్యూచర్ మన పిల్లలే. వీళ్ళని మన జనరేషన్ని నాశనం చేస్తున్న ఈ దరిద్రపు కల్చర్ ఈ సినిమాల్లో లేకపోతే ఇవన్నీ కూడా చూపిస్తూ, హీరో సిగరెట్ తాగితే నేను తాగాలి, ఆడు మందు కొడితే నేను మందు కొట్టాలి, ఆ హీరోయిన్ ఇలాంటి డ్రెస్లు వేసుకుంటే నేను ఇలాంటి డ్రెస్లు వేసుకోవాలని చెప్పి చిన్న పిల్లల మనోపలకాల మీద ఒక విషం నింపుతున్న ఇటువంటి విష సంస్కృతి, మన నిర్భయ చట్టం అత్యాచారం చేస్తే ఎలా చేస్తున్నారో మన కల్చర్ మీద చేస్తున్న అత్యాచారానికి మీరు ఏం చేస్తున్నారు సార్? దాన్ని కూడా ఇంతే సీరియస్గా పరిగణి. ఇది ఒక సింగిల్ అత్యాచారం, ఇది నేషన్ మీద జరుగుతుంది. మనం అనుకుంటాం ఈ సినిమా మహా అయితే ఒక 1000 కోట్ల బిజినెస్ లేకపోతే ఒక 1,00,000 కోట్ల బిజినెస్ అనుకుందాం. బట్ ద ఇన్ఫ్లుయెన్స్ దట్ క్రియేట్స్ ఈజ్ మ్యాసివ్. ఇవాళ మన భాషలో వచ్చే సామెతలు, జఫా అండము లేకపోతే ఇంకోండము, ఇవన్నీ కూడా సినిమాల్లోంచి వస్తున్నాయి. మనం నేర్చుకుంటున్నాం ఇప్పటి నుంచి కాదు. కందుకూరి వీరేశలింగం మొదటి నుంచి సుబ్బి పెళ్లి ఎంకు సాగుకు వచ్చింది, అదిగో పసుపు ఇదిగో ముసుగు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? కన్యాశుల్కం నుంచి. అవి పాత్రలు మన లాంగ్వేజ్లో భాగమైపోతాయి. ఈ లాంగ్వేజ్లోనే సామాన్ కూడా భాగమై వచ్చింది ఈ దరిద్రం వల్ల. మీరు అన్నట్టుగా ఇందాక పువ్వు లేకపోతే మొగ్గ ఇవన్నీ కూడా ఇలాగే అవుతాయి రేపు ఫ్యూచర్లో. బట్ ఏది కంట్రోల్? మలేషియా బ్యాన్ చేసింది, ఆస్ట్రేలియా బ్యాన్ చేసింది, ఇన్స్టాగ్రామ్ని బ్యాన్ చేశారు 18 పిల్లలకి. ఎగ్జాక్ట్లీ. మనం చోద్యం చూస్తూ ఉంటాం. మనకి పిల్లలు నాశనం అయిపోతే పోని, వాళ్ళు ఓట్లు లేదుగా 18 పిల్లలకి. వాడి పని ఏంటి? అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ. మన భారతీయ గౌరవాన్ని, హిందూ గొప్పతనాన్ని తెలుసుకున్న ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు సరే ఎక్కడో తెలుగులో ఏదో జరుగుతుందని కాకుండా దీన్ని కూడా గట్టిగా తీసుకొని స్ట్రిక్ట్ సెన్సార్ రూల్స్ అండ్ స్ట్రిక్ట్ మహిళా కమిషన్ అంటే ఏదో ఒకళ్ళెవరో ట్వీట్ పెడితే వచ్చేది కాకుండా, అంటే పురుషులే మహిళల్ని కించపరచక్కర్లా, పురుషుల కన్నా మహిళలే ఎక్కువ మహిళల్ని కించపరుస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. రోడ్లో సార్ ఇన్నర్ వేర్స్ కోసం యాడ్స్ పెట్టుకుంటే ఇంత పెద్ద ఆడపిల్లల్ని ఇంచో పెట్టి అట్లా పోతున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్? వాళ్ళెవరో కాదు, హెయిర్ కలర్ నుంచి కాండోమ్ వరకు, షేవింగ్ బ్లేడ్ నుంచి షేవింగ్ క్రీమ్ వరకు, ఇన్నర్ వేర్ నుంచి ఎవ్రీథింగ్ వరకు, ఉమెన్ లేని ఆబ్జెక్టిఫైయింగ్ లేనటువంటి యాడ్ ఇంకే ప్రమోషన్ ఏది లేదు. చెయ్యండి సార్, మీ టాలెంట్ చూపించండి. ఒకవేళ అదే చూపించాలంటే వేరే రకంగా చెప్పచ్చు. ఇప్పుడు హెల్మెట్ లేకుండా వెళ్ళాడు, యాక్సిడెంట్ అయింది కాబట్టి వాడండి, అయిపోయింది. క్రియేటివ్గా ఉందా లేదా? దానికి ఒక ఆడపిల్లని పెట్టి
దాన్ని అంగాంగ ప్రదర్శన చేస్తే కానీ వాడికి అర్థం కాదా? ఎగ్జాక్ట్లీ. సో మీకు బుర్ర అనేది ఉంటే, దాంట్లో గుజ్జు ఉంటే ఇటువంటివి చేసుకోవచ్చు. అబ్సీనిటీని ఎంకరేజ్ చేస్తూ వాటి మీదే బతకాలనుకునే వాళ్ళు వెధవలు. వాళ్ళకి మనం మీరు ఇప్పటికే సార్, నేను రోజు మా ఇంటి దగ్గరే నెక్స్ట్ గేరే పోతుంటా, అక్కడ ఇంత పెద్ద కటౌట్స్ సార్. లోపల పోతే ఒక అమ్మాయి ఇన్నర్ వేర్లోనే ఉంటుంది, ఒకటిగా 4-5 కటౌట్లు ఉంటాయి అలాంటివి. నాకు అంటే మనం గౌరవించుకునే ఒక మహిళ, ఆవిడ ప్రతిరూపమే ఈవిడ కూడా. అలా నటి రోడ్లో బజార్లో నించోబెట్టారంటారా దాన్ని? ఆవిడికి సిగ్గుండాలి, అలా పెట్టిన వాడికి సిగ్గుండాలి కదా. జస్ట్ ఇన్నర్ వేర్ అనే ఒక పేరుతోటి మీరు చేస్తున్న అరాచకం అది. వేరే రకంగా పెట్టలేరా? వేరే రకంగా చూపించలేరా? ఇప్పుడు నేను చెప్పినట్టుగా యూ క్యాన్. దీని మీద ఏవి చర్యలు? సెన్సార్ బోర్డు సినిమాలనే చూసుకుంటుంది, మహిళా కమిషన్ బయట మీటింగ్లనే చూసుకుంటుంది. మరి వీటిని ఎవరు చూస్తున్నారు? బయట వాల్ పోస్టర్లు అడ్డదిడ్డమైన వాల్ పోస్టర్లు వెలుస్తున్నాయి, అడ్డదిడ్డమైన కటౌట్లు వెలుస్తున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. సో స్ట్రిక్ట్ మానిటరింగ్ రాకపోతే నువ్వు జనరేషన్ని కోల్పోతావు. ఒక దరిద్రపు దిక్కుమాలని మన గురించి సార్ మనం అనుకుంటాం భారతదేశం గొప్ప కల్చర్ అని చెప్పి, చాలా చోట్ల మనం చాలా చీప్గా చూస్తారు వేరే దేశాల్లో మనం చేసే ఈ చిల్లర వేషాలకి. ఈ చిల్లర వేషాలు వాళ్ళు, ఆ పాపం నిధి అనే ఆవిడ అక్కడ పోతే ఆవిడ డ్రెస్ వేసుకొచ్చింది, ఆవిడ దాన్ని నేను రైట్ అని చెప్పను, అలాగే వాళ్ళు చేసింది కానీ నేను సమర్థించాను. కానీ వాళ్ళు తయారు చేస్తుంది ఎవరు? ఐటమ్ సాంగులు పెట్టేది, నీ ఐటమ్ సాంగులు చూసేది ఎవరు? నేను కాదు, ఆడాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, ఎవరు చూస్తున్నారు? వెధవలు. వెధవల కోసం నువ్వు నటిస్తున్న వాళ్ళే నీ మార్కెట్, వాళ్ళ వల్లే నీకు డబ్బులు వస్తున్నాయి, వాళ్ళ కోసం అలాంటి డ్రెస్సులు వేసుకొస్తున్నావు, అందుకనే అక్కడికి వెళ్తున్నావు. ఆ వెధవల్లో నువ్వు కామన్ రేపి వాళ్ళు కామ పిశాచులు అంటే నువ్వు చేస్తున్నదే అది, వాళ్ళని రెచ్చగొట్టడం చేస్తున్నావు నువ్వు. నీ అంతటి నువ్వు ఏదో డ్రెస్ వేసుకోపోతే దాన్ని నేనేమన్నాను. కానీ అదే పనిగా చూడండి ఇన్స్టాగ్రామ్లో పోస్టులు, ఒక ఆడపిల్లని ఆవిడ పర్మిషన్ లేకుండా 30 సెకండ్లు చూస్తే కూడా ఏదో తప్పు అన్నట్టుగా ఏదో చట్టం ఉందంట. ఓకే, కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? చూడండి నన్ను చూడండి అని చెప్పి, అదే కదా పెద్ద స్క్రీన్లో పెట్టి కూర్చుంటారు, ఇలా కూర్చుంటారు, ఆ వేసుకునే డ్రెస్సులు అవి పెట్టచ్చు చిన్న వేరే యాడ్లకి, అంత దారుణంగా ఉంటాయి. సరే జస్ట్ మహిళ కదా ఏం చేసినా రైటే అని చెప్పి బాగా కలుగుతే కొంతమంది ఉంటారు. బట్ స్టిల్ ఐఎమ్ సర్ప్రైజ్డ్, ఐఎమ్ థ్రిల్డ్, ఐఎమ్ షాక్డ్. ఇంతమంది రెస్పాన్సిబుల్ మహిళలు ముందుకు వచ్చి శివాజీ గారి కోసం సపోర్ట్గా నిలబడ్డారంటే జస్ట్ ఓన్లీ వన్ థింగ్. ఆయన అన్న ఒక మాట, బయటకు అలా వేసుకెళ్తే దరిద్రపు ఉండ ఏంటి దీనికి పోయే కాలం అంటారు అని చెప్పి ఆయన అన్న మాట ఏదైతే ఉందో, ఇది మనం డైరెక్ట్గా అనలేం పిల్లల్ని. కానీ ఇదిగో ఆయన చెప్పాడు కదా, నిజంగానే అలా అనుకుంటారమ్మా, జాగ్రత్తగా ఉండమ్మా అని పిల్లలకి చెప్పడానికి ఒక అవకాశం అయితే ఆయన ఇచ్చాడు. ఆయన కాలిపోయినా అదొక అవకాశం వాళ్ళకి ఇచ్చారు. రేపు డైరెక్ట్గా చెప్పలేం, తప్పమ్మా అలా ఇదిగో చూడమ్మా ఇలా అంటారు, చూసావా ఎంత పెద్ద ఇష్యూ అయిందో, మనం అనిపించుకోవడం అవసరం అమ్మా, ఈ రకంగా కూడా చెప్పచ్చు. కొన్నిసార్లు ఎంబరేసింగ్గా ఉంటుంది. నేను ఒక కూతురుతో మాట్లాడాను, నా చెల్లెలతో మాట్లాడాను, వాళ్ళకి ఏమవుతుందంటే ఇవి చూసినప్పుడు అమ్మో అవునా ఇలా అనుకుంటారా, సర్లే అని చెప్పి వాళ్ళకి ఒక ఇది వస్తుంది. సో లేదు మన హక్కు, మీరు మర్చిపోతున్నారు అవన్నీ, వాటి పట్టించుకోకండి, మన హక్కులు ఏమండి, వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళు అలా నేను నాకు అర్ధనగ్నంగా పోజులు పెట్టుకుంటూ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి, మీకేమొస్తుంది? ఈ అబ్బాయిలకి టైం వేస్ట్, వాడు చదువు మీద పెట్టాల్సిన కాన్సన్ట్రేషన్ వేరే మీద పెట్టి ఇదంతా పోయి, అలాగే ఈ అమ్మాయిలు కూడా ఏ సైంటిస్టులు గాను డాక్టర్లు గాను వెలుగొందాల్సిన వాళ్ళు ఇవన్నీ చేస్తే ఏమొస్తుందా, మనం కాస్త అర్ధనగ్నంగా ప్రదర్శనలు చేస్తే ఇన్స్టాగ్రామ్లో 3 లైక్లు వస్తాయి, డబ్బులు వస్తాయి, నాకు ఏం అక్కర్లేదమ్మా, నేను ఈజీగా సంపాదించుకోగలను. ఎక్కడ పోతుంది సార్ మన దేశం? చదువు సంధ్య లేకుండా ఇలా ఒళ్ళు అమ్ముకుని డబ్బులు సంపాదించుకునే దీంట్లోకి వెళ్ళిపోతారు. ఇది మార్చుకోవాలంటే గట్టి కొట్టాలి. శివాజీ గారు స్టార్ట్ చేశారు, తప్పో రైటో ఒక అడుగు పడింది, ఆయన ఏదో మాట తప్పుగా వచ్చింది, బట్ దిస్ ఈస్ ట్రూ డిబేట్. ఇది జరగాలి, ఇది నేషనల్ వైడ్గా స్పార్క్ అవ్వాలి. ఈ సెన్సార్ బోర్డు కానీ మహిళా కమిషన్ కానీ ఏదో ఎవరో ఫెమినిస్టులు పెట్టారని ట్వీట్లు కాదు, ఖచ్చితంగా ఉక్కుపాదు తొక్కవతల పడేటటువంటివన్నింటినీ కూడా. రైట్ శేఖర్ గారు, నిజమే, మార్పు ఎక్కడో ఒక దగ్గర మొదలవ్వాలి, తప్పు ఎటువైపు ఉన్నా కూడా సరిచూసుకోవాలి. మీరు అన్నట్లు ఫెమినిజం అంటే విచ్చలవిడి తత్వం కాదు, మిసోజమి అంటే పరిమితులకు మించి కాదు, సమానత్వం ఉండాలి. ఖచ్చితంగా అదే పరంగా డిబేట్ జరగాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ అండి. థ్యాంక్ యూ మచ్ మోర్.